మన మగవాళ్ళకి బండి ఇంజిన్ కొద్దిగా హీట్ ఎక్కినా, టైర్‌లో గాలి తగ్గినా నిద్ర పట్టదు. వెంటనే మెకానిక్ షెడ్‌కి పరిగెడతారు. కానీ వాళ్ళ సొంత బాడీలో నరాలు కాలిపోయి, రాత్రిపూట పాదాలు మంటలతో నరకం కనిపిస్తున్నా ఏసీ టెంపరేచర్ తగ్గించుకొని పడుకుంటారు తప్ప బాడీలో వైరింగ్ ఎందుకు కాలిపోతుందో ఆలోచించరు. మోడర్న్ సైన్స్‌లో దీన్ని డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. మీ రక్తంలో కంట్రోల్ లేకుండా తిరిగే షుగర్ కేవలం స్వీట్ కాదు, నరాల పాలిట అది యాసిడ్. మన ఇంట్లో కరెంట్ వైర్ల పైన ప్లాస్టిక్ కోటింగ్ ఉన్నట్లే మన నరాల చుట్టూ మైలిన్ షీత్ అనే రక్షణ పొర ఉంటుంది. ఈ హై బ్లడ్ షుగర్ ఆ కోటింగ్ ని తినేస్తుంది. వైర్ కట్ అయితే షార్ట్ సర్క్యూట్ అయినట్లే నరాలు డ్యామేజ్ అయ్యి అసలు అక్కడ వేడి లేకపోయినా బ్రెయిన్ కి కాలుతోంది అనే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఇక అసలు ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మంది షుగర్ పెరిగితేనే మంటలు వస్తాయి అనుకుంటారు. కానీ బయట వాతావరణంలో ఎండలు పెరిగినప్పుడు శరీరంలో సహజంగానే పిత్తం అంటే వేడి భగ్గుమంటుంది. ఆ టైంలో టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేయడానికి మన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. అప్పటికే డ్యామేజ్ అయిన నరాలకి ఇది భరించలేని స్ట్రెస్. దానికి తోడు వీకెండ్స్ లో బిర్యానీలు లాగించేస్తే ఆ స్ట్రెస్ కి మీ పాదాల్లో నరాలు అక్షరాల ఫ్రై అయిపోతాయి. మరి కాలిపోయిన ఆ వైరింగ్ కి రిపేర్ ఏంటి? దీన్ని ఆయుర్వేదంలో 3 స్టెప్స్ లో అద్భుతంగా మేనేజ్ చేయొచ్చు. స్టెప్ 1, బండి ఇంజిన్ లో ఇరుక్కున్న చెత్తను క్లియర్ చేసినట్లు ముందుగా మీ రక్తంలో ఉన్న షుగర్ టాక్సిసిటీని తగ్గించాలి. దీనికోసం బల శతవర్యాది కషాయం వాడాలి. ఇది రక్తనాళాల్లో అడ్డంకులు తొలగించి నరాలకు కావలసిన పోషణ అందేలా చేస్తుంది. స్టెప్ 2, డ్యామేజ్ అయిన నరాలకు మళ్లీ ప్రాణం పోయడానికి, లోపల నుండి రిపేర్ చేయడానికి శిలాజిత్వాది వటి వేసుకోవాలి. ఇది మీ బాడీకి న్యాచురల్ న్యూరో ప్రొటెక్టర్ గా పనిచేసి కాలిపోయిన నరాల కవరింగ్ ని మళ్లీ నిర్మిస్తుంది. ఇక స్టెప్ 3, బయట నుంచి నేరుగా కూలింగ్ చేస్తుంది. రాత్రి పడుకునే ముందు చందనాది తైలంతో కాళ్లకు మర్దన చేసుకోవాలి. దీనివల్ల పిత్తదోషం వెంటనే తగ్గుతుంది. ఆ తర్వాత చల్లటి శతావరి లేపనం పట్టిస్తే ఆ చల్లదనానికి మీ కాళ్ళలో మంటలు తగ్గి మీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. మీ బాడీ ఇంజన్ ని కూడా బండిలాగే జాగ్రత్తగా చూసుకోండి. వైద్యుడి సలహాతో ఈ పద్ధతులు పాటిస్తే మీ నరాలు మళ్లీ సెట్ అవుతాయి. మరిన్ని సైంటిఫిక్ ఆయుర్వేద రహస్యాల కోసం ఆయుర్వేద ఆరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.